గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో పోలీస్ వాహనాల శానిటైజేషన్ ప్రారంభించిన సిపి అంజనీ కుమార్. మృతదేహానికి శ్మశానంలో పోస్ట్ మార్టం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిపట్నంలో ఘటన. కోవిడ్ నుంచి కోలుకున్న రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే బ్లాక్ ఫంగస్ వెల్లడించిన కాకినాడ డాక్టర్ కృష్ణ కిషోర్. విభిన్నంగా భువనగిరి ఎంపీ జన్మదిన వేడుకలు. అనాజీపురంలో కరోనా పీడిత కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ. ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దన్న కలెక్టర్ చక్రధర్. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పంపుతామని స్పష్టీకరణ. డీటెయిల్స్ చూస్తే కరోనా నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పక వాడాలని నగర సిపి అంజనీ కుమార్ తెలిపారు. నిజాం కళాశాల మైదానంలో హైదరాబాద్ నగర పోలీస్, ఏవీఆర్ లోకల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ వాహనాల శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని పోలీస్ పెట్రోల్ వాహనాలను శానిటైజ్ చేస్తున్నామన్నారు. ఆయా పోలీస్ స్టేషన్లను సైతం శానిటైజ్ చేస్తున్నామని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం వైద్యులతో పాటు పోలీస్ సిబ్బంది చేస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. పోలీస్ వాహనాలను శానిటైజ్ చేస్తున్న వీఆర్ లోకల్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. We invite our chief guest Kiranalla garu. Come forward, that's it. Come forward. Please. And we decided to pitch in this department and all the personnel who've been at the forefront for. అందరికీ నమస్కారం. అభిషేక్ గారి నుంచి ఈ కరోనా ఆఫీసర్స్ షిఫ్ట్ వైజ్ 24 అవర్స్ పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి పనిచేస్తున్నారు. ప్రతి టైం నేను ఇదే చెప్తున్నాము, పెట్రోల్ ఆఫీసర్స్ అంటే మీ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి అంబాసిడర్ లాగే ఉన్నారు. అంబాసిడర్ అంటే బెస్ట్ విజిబుల్ సింబల్. దూరం నుంచి ఒక పెట్రోల్ కార్ కి లైట్ చూస్తే పబ్లిక్ మైండ్ లో ఒక జిల్లాలో విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్లీ రేడ్ హ్యాస్ టు బి కండక్టెడ్. ఈ సందర్భంలో ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఆనరబుల్ నిరంజన్ రెడ్డి గారు అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ లాస్ట్ 3 hours లో ఇదే వీడియో కాన్ఫరెన్స్ లో ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నాము అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి రోల్ ప్రతి ఫీల్డ్ లో ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, పొల్యూషన్, ఫారెస్ట్, అన్ని డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి కాంట్రిబ్యూషన్ చాలా సూపర్ కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఈరోజు నేను వీఆర్ లోకల్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్ ఫంక్షనరీస్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ షిఫ్ట్ వైజ్ ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ సండే మన పెట్రోల్ వెహికల్కి శానిటైజేషన్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండ్ మీ అందరు చాలా మంచిగా ఫాలో చేస్తున్నారు. బట్ స్టిల్ నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాము మీ అందరి కోసం. ఈ ప్రెసెంట్ టైంలో తప్పకుండా మాస్క్ యూజ్ చేయాలి. ప్రతి 2 hours సోప్ అండ్ వాటర్ ద్వారా హ్యాండ్ వాష్ చేయాలి అండ్ మెయింటైన్ సేఫ్ డిస్టెన్స్. ఇది మీకోసం చాలా ఇంపార్టెంట్. ఎఫెక్ట్ ఇండియా మొత్తం ఉంది అండ్ హైదరాబాద్లో కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాము 1 month నుంచి ఎఫెక్ట్. సో వీఆర్ లోకల్ అండ్ టీమ్స్ ఆ ఇనిషియేటివ్ తరఫున వీ వాంటెడ్ టు డూ సంథింగ్. సో వీఆర్ స్టార్టింగ్ విత్ దిస్ ఇనిషియేటివ్, ప్రొటెక్టింగ్ అవర్ ప్రొటెక్టివ్స్ అనే ఇనిషియేటివ్తో వీఆర్ బిగినింగ్ దిస్ వీక్. So 63 law and order police stations, 26 traffic and 564 patrolling vehicles. Every week disinfection and fumigation,
trained professionals who have been trained with COVID protocols. Every week fumigation start అవుతుంది, and we'll be using electrostatic sprayers and cold foggers, and we are kicking off this initiative starting from today. ఒక డెమో ఇవ్వండి. కోవిడ్ నుంచి కోలుకున్నాక రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే మధుమేహ పీడితులకు బ్లాక్ ఫంగస్ రావచ్చని డాక్టర్ కృష్ణకిషోర్ చెప్పారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతోందన్నారు. కోవిడ్ తర్వాత జ్వరం వస్తే వెంటనే ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయని చెప్పారు. పరిస్థితుల సందర్భాల్లో ఎవరైతే తీవ్రమైన డయాబెటీస్ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళలో ఇది ఎక్కువగా సంభవిస్తున్నట్టుగా గుర్తిస్తున్నాం. సో ఈ బ్లాక్ ఫంగస్ అనేది గాలి ద్వారా మనం పీల్చుకునే గాలి ద్వారానే ఎక్కువగా మన ముక్కులోనికి ప్రవేశించి ఎఫెక్ట్ అవుతున్నది. అయితే ముందు అది లోనికి ప్రవేశించాక ముక్కు నుంచి పక్కన ఉన్న గాలి గదులు సైనస్సులు వీటిలన్నింటిలోకి వెళ్ళి ముక్కును సైనస్సుల్లోన ఈ ఫంగస్ ముఖ్యంగా అక్కడ స్థావరం ఏర్పరచుకుని అక్కడ అలా అది పెరుగుతుంది. కొన్ని గంటల వ్యవధిలో రోజుల వ్యవధిలోనే చాలా అది అలా పెరిగిపోయి సైనస్లన్నింటినీ ఇన్ఫెక్ట్ చేసి పాడు చేస్తుంది. అక్కడంతా ఉన్న టిష్యూని అంతటినీ కూడా కంప్లీట్గా డిస్ట్రక్షన్ చేసేసి నాశనం చేసేసి ఎంతో అక్కడ ఆ ఫంగస్ వల్ల నష్టాలు కలగజేస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే కోవిడ్ వచ్చి తగ్గిపోతుంది, నార్మల్ అయిపోయాం అనుకుంటారు. అప్పుడు మళ్ళీ జ్వరం స్టార్ట్ అవుతుంది. జ్వరం స్టార్ట్ అయ్యి అప్పుడు జలుబు వస్తుంది. ఆ జలుబు వచ్చి ముక్కు నుంచి కారుతుంది. అది రెడ్ కలర్లో రావచ్చు, బ్లాక్ కలర్లో రావచ్చు. అంతేకాకుండా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఒక హాఫ్, రెండు పార్శ్వాల్లో కాకుండా ఒక అరభాగం ఒక ఫేస్లో తీవ్రమైన తలనొప్పి రావడం జరుగుతుంది. తర్వాత మొహమంతా వాచి, ముఖ్యంగా కళ్ళ చుట్టూ కనురెప్పలు అవన్నీ కూడా వాచిపోయి కళ్ళు మూసుకుపోయినట్లుగా అయిపోతుంది. దవడ భాగం మీదేమో కొంత వాపు రావడంతో పాటు అక్కడ స్పర్శ జ్ఞానం కోల్పోతారు. దవడ భాగం మీద, పై దవడ భాగం మీద ఈ లక్షణాలు ముఖ్యంగా వస్తున్నాయి. అప్పుడు దాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధిగా గుర్తించడం జరుగుతుంది. ఈ లక్షణాలతో ఎవరైనా సరే మాకు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కాకినాడకి ఇది మ్యూకర్మైకోసిస్ ట్రీట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సెంటర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత గుర్తింపు పట్టడం జరిగింది. సో మాకు ఇక్కడికి ఈ లక్షణాలతో ఎవరైనా సరే వచ్చినట్లయితే ఓపీడీలో ఈఎన్టీ ఓపీడీకి కానీ లేదా ఆఫ్థల్మాలజీ కళ్ళకి సంబంధించిన విభాగం ఓపీడీకి కానీ పేషెంట్లు జనరల్గా వస్తుంటారు. ఎందుకంటే ఇది రెండు ముక్కు నుంచి లక్షణాలు ఉంటాయి, కంటి నుంచి కూడా లక్షణాలు ఉంటాయి. అక్కడ రాగానే మేము గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడలో మ్యూకర్మైకోసిస్ కేసులు అంటే బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతము మన హాస్పిటల్లో 68 కేసులు ఉన్నాయి. అందులో 58 కేసులు కోవిడ్ వచ్చి తగ్గిపోయిన పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వంగగీత బ్లాక్లో ఉన్నారు. ఇంకా 10 కేసులు కోవిడ్తో బాధపడుతూ కోవిడ్ ఇంకా క్లియర్ అవ్వకుండానే వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వ్యాధి వచ్చింది. ఈ కేసులు 10 కూడా మేల్ ఆర్థోపెడిక్ వార్డులో ఉన్నాయి. అంటే 2 కేసులు కలిపి ఉంచకూడదు కాబట్టి వాటిని సెపరేట్గా ఉంచడం అయింది. దీనికి మన గవర్నమెంట్ 123 జీవో పాస్ చేశారు. ఆ కోవిడ్ ఆర్డర్ ప్రకారము ఒక టీము అనేది ఫామ్ చేయడం అయింది. ఈ మల్టీడిసిప్లినరీ టీం అంటే ఇందులో ఈఎన్టీ సర్జను, నెక్స్ట్ ఆప్థాల్మిక్ సర్జను, ఫిజిషియను, న్యూరో సర్జను, న్యూరాలజిస్టు, జనరల్ సర్జను స్వాబ్ పంపించాల్సి ఉంటుంది. కేఓహెచ్ స్వాబ్ ద్వారా కొన్ని కేసులు నిర్ధారణ అవుతాయి. కొన్ని నిర్ధారణ అవ్వని కేసులకి ఆపరేషన్ చేసినప్పుడు కానీ లేదంటే చిన్న బయాప్సీ చేసి కానీ నిర్ధారణ చేస్తారు. కేసు తీవ్రతను బట్టి ఏ కేసుకి ఏ డ్రగ్ ఇవ్వాలన్నది ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ డిసైడ్ చేసిన తర్వాత ఏ రోజు డ్రగ్స్ ఆ రోజు ఇంటింటి పెట్టడం అవుతుంది. అది నేను కూడా సంతకం పెట్టిన తర్వాత
మందు తయారీ పంపిణీ విషయమై కలెక్టర్ చక్రధర్ తదితరులతో సర్వేపల్లి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి చర్చించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ ప్రసాద్, ఆర్డీఓ హుస్సేన్, రూరల్ డీఎస్పీ హర్నాథ్ రెడ్డి, ఆనందయ్య ఉన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మందు పంపిణీకి అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. ప్రభుత్వం అనుమతించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆనందయ్య గారితో కలిసి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఇతర ఉన్నతాధికారులతో దీనికి సంబంధించి పంపిణీ ప్రక్రియ చేపట్టడం, తయారు చేయడం గురించి చర్చించడం జరిగింది. అయితే ప్రాథమికంగా కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దీన్ని ఏ విధంగా డీసెంట్రలైజేషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి గత 2 రోజులుగా చెప్పిన విధంగానే నిన్న కూడా ఆనందయ్య గారు చెప్పినటువంటి విధంగానే ఎవరు కూడా దయచేసి ఈ మందు పంపిణీ అనేటువంటిది నేరుగా కృష్ణపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ నేరుగా ఒక దగ్గర పంపిణీ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీన్ని వికేంద్రీకరణ పద్ధతి ద్వారా పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం ఈరోజు అందరం కలిసి కూర్చొని తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా కృష్ణపట్నానికి కానీ నెల్లూరు జిల్లాకు కానీ తరలి రావద్దు అని చెప్పి మనవి చేస్తున్నాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సంబంధించి కూడా ఈ మందు తయారు చేసి పంపిణీ చేయడానికి దానికి సంబంధించినటువంటి సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరికి ఎంత అవసరం ఉన్నా సరే వాళ్ళ అవసరాన్ని బట్టి మందు తయారు చేయడానికి ఈరోజు ఆనందయ్య గారు కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మొట్టమొదటగా కోవిడ్ సోకినటువంటి వ్యక్తులకి ముందుగా వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి ఆ మందు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కోవిడ్ నివారణకు సంబంధించి కూడా ఆ తర్వాత మందుకి సంబంధించి తయారు చేసి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన వనమూలికలు అవన్నీ సేకరించుకోవడానికి సుమారు 5 రోజుల సమయం పడుతుందన్నారు. కాబట్టి బహుశా సోమవారం నుంచి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా, కొరియర్ సిస్టమ్ ద్వారా, పోస్టల్ సిస్టమ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర జిల్లాలకు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళకి కానీ లేదా ఈ జిల్లాలో ఉండేటువంటి ఇతర మండలాలకు కానీ ఎవరికైనా సరే వాళ్ళకి అవసరాలను బట్టి దాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఒక దగ్గరికి రావడం, దానివల్ల కోవిడ్ వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నిరోధించాలనేటువంటి ఆలోచన చేశాం. కాబట్టి ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటానని ఎంపీ ప్రశాంత్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంత త్వరగా బయటకు వస్తారని ఊహించలేదన్నారు. పాకిస్తాన్ చెరలో తన మాదిరిగానే చాలా మంది ఉన్నారని అన్నారు. ఇప్పటి వరకు తాను లాహోర్ సెంట్రల్ జైల్లో ఉన్నానని వివరించారు. తన కుమార్తె మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే వివాహిత శనివారం మృతి చెందింది. తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ మృతురాలి తల్లి రత్నకుమారి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుమార్తె మృతి చెందిందనే వార్త తెలియగానే టెక్కలిపట్నం వచ్చానన్నారు. తమ అల్లుడు ఆనంద్ చెప్పిన కారణాలు, ఆయన తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. కోవిడ్ టీకా వికటించి చనిపోయిందని ఒకసారి, ఇంట్లో కాలు జారి పడిపోయిందని మరోసారి చెప్పాడన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పలాస తహసీల్దార్ మధుసూదన్ పర్యవేక్షణలో ఎస్ఐ మధుసూదన్, పోలీస్ సిబ్బంది గ్రామ పెద్దల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం డాక్టర్ రామచందర్ శ్మశాన వాటికలోనే పోస్టుమార్టం నిర్వహించారు. బట్టలు ఉతికేస్తాం కదా సైడ్ ఇచ్చాను మరి ఎక్కువ చేయాలి. మరి అంటే ఎలాగా కొద్దిగా హెల్ప్ చేయమంటారా? ఉన్నారు పట్టు బొర్రతో సైడ్ ఇచ్చాను మరి ఎక్కువ చేయాలి. మరి అంటే లేదు, ఇది పట్టండి, చీర చీర కింద తోసేయండి. ఇంకో చీర ఇవ్వాలా?
లేదు ఇది పట్టండి చీర చీర కింద వెళ్ళి తోసేయండి. దొరకడం లేదు, మీరే ఏదైనా పంపిస్తూ వస్తాం. వచ్చినప్పటికి ఇక్కడికి 7:30 శ్రీకాకుళంలో ఉన్నాను నేను. మా అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడే ఉన్నాను. రెండో అమ్మాయి దగ్గర రెండో అమ్మాయి నేనే వచ్చాము వైద్యుల్లో. తర్వాత ఎలా చనిపోయింది ఏంటంటే కరోనా వ్యాక్సిన్ వేసుకుంటూ అందుకే చనిపోయింది అన్నారు. మళ్ళీ ఏమో కడుపు చనిపోయింది, అలా పడిపోయి అలాగే ఉంటుంది చనిపోయి. ఒక్కదే ఇంకొక 4-5 రోజులు కాదు. పోసినట్లు ఉంది తాడుతో. ఇది యాక్షన్ వేసుకోవడం పడుకుల నొప్పి కాదమ్మా, ఇది చంపిస్తారని నాకు చెప్తారు. అప్పుడు పెద్ద మనుషులు కూడా చూశారు. ఇంతవరకు చూడలేదు, మీరు చెప్తేనే చూసాము అని వెంటనే తీసుకెళ్ళిపోయాను. అప్పుడు అంటున్నా సరే అందరూ కలిసి తీసుకొని వెళ్ళి చూపిస్తారు అనమాట. మేము అలాగే భువనగిరి రాజగోపాల్ రెడ్డి 54వ జన్మదినాన్ని విభిన్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ జహంగీర్ ఆధ్వర్యంలో అనాజీపురం గ్రామంలో కరోనా పీడిత కుటుంబాలతో పాటు ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బీబీనగర్ పట్టణానికి వెళ్లేందుకు అండర్ పాస్ నిర్మించిన ఘనత ఎంపీదేనన్నారు. బునాది కాలువ పనులను పూర్తి చేయించి రైతుల పాలిట దేవుడయ్యాడన్నారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్, సర్పంచ్ ప్రేమలత, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరు పెద్ద మనుషులు
మన ప్రియతమ నాయకులు భువనగిరి పార్లమెంటు ప్రథమ పార్లమెంట్ యంగ్ డైనమిక్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి 54వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా యావత్ తెలంగాణ ప్రాంతంలో కూడా వారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నేటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కరోనా మహమ్మారి రెండో విజృంభిస్తున్నటువంటి తరుణంలో తనకు హంగు ఆర్భాటాలు లేకుండా ఆయన దాతృత్వంతో ఏదైతే పేద వర్గాలకు మొదటి నుండి కూడా సహాయ సహకారాలు అందిస్తుందో అదేవిధంగా తన అనుచరులు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి భువనగిరి పట్టణం జిల్లా కేంద్రంలో భువనగిరి మండల్ అనాజ్పురం గ్రామంలో అదేవిధంగా ఇప్పుడు సోదరుడు కోమటిరెడ్డి బ్రదర్స్ వీరాభిమాని మల్లెల యాదగిరి సమక్షంలో ఈరోజు ఉన్నపల్లికి సంబంధించినటువంటి అమ్మఒడి మానసిక వికలాంగుల ఆశ్రమంలో వారికి ఒక పూట భోజనం, పండ్లు, మెడిసిన్లు, అదేవిధంగా మాస్కులు, శానిటైజర్స్ ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు కూడా దాతృత్వంతో ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి పరిస్థితులు విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నా మన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారికి కానీ దురుద్దేశంతో మరి ఆ నిధులు ఇవ్వకపోతే మనకు కూడా చాలా సంతోషం. మీ అందరితో ఈ అవకాశం కలిసి రావడం, రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సహచరులు పల్లెల యాదగిరి గారు, అదేవిధంగా మనోజ్, మహేష్, శబరి, ఉపేందర్ వారి సహచరులందరూ కూడా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మిత్రుడు పడిగల ప్రదీప్ రేణుక గారు, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బింగి నరేష్ గారు అందరూ కూడా మరొకసారి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమం రానున్నటువంటి రోజుల్లో మనమంతా కూడా విస్తృతంగా ఈ జిల్లాలో చేసి రాజగోపాల్ రెడ్డి గారి పేరును ప్రఖ్యాతలు విస్తరించే విధంగా మనం కృషి తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో పోలీస్ వాహనాల శానిటైజేషన్ ప్రారంభించిన సిపి అంజనీ కుమార్. మృతదేహానికి శ్మశానంలో పోస్ట్ మార్టం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిపట్నంలో ఘటన. కోవిడ్ నుంచి కోలుకున్న రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే బ్లాక్ ఫంగస్ వెల్లడించిన కాకినాడ డాక్టర్ కృష్ణకిషోర్. విభిన్నంగా భువనగిరి ఎంపీ జన్మదిన వేడుకలు. అనాజీపురంలో కరోనా పీడిత కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ. ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దన్న కలెక్టర్ చక్రధర్. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పంపుతామని స్పష్టీకరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.